ఏమీ తప్పు మాట్లాడలేదు. ఆయన ఏమన్నారంటే రాజుగారి పెద్ద భార్య చాలా మంచిది అన్నారు అంతే. ఆయన ఎక్కడా తప్పు మాట్లాడలేదు. ఇక్కడ లేని అనుమానాలు అంటే నేను ఏమడిగానంటే ప్రశ్న అడగడం తప్పులేదు. ఆయన అడిగారు కేదార్నాథ్ గురించి మాకు ఎన్ని ఇచ్చారని చెప్పి ముందర అడిగారు. నేనేం చెప్పి ధాన్యములు కూడా చెప్పాను అంతే తప్ప మీరు హోదాను కూడా ఊహించుకుంటున్నారంతే. ఖచ్చితంగా ఇవాళ ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఇన్సూరెన్స్ సంబంధించి మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. వెనక చందన బీమా ఉండేది. ప్రతి వాడిని 15 రూపాయలు 20 రూపాయలు కట్టమనేవారు. ఎంత 15 15 కట్టమనేవారు. తర్వాత జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది. మీరు ఎవరు కట్టగలిగితే మేమే కడతామన్నారు. ఒక సంవత్సరం పోయాక అన్నారన్నమాట. అన్నాక ఆ సంవత్సరం ఏం చేశారంటే పాపం జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదు. ఆ అమౌంట్ లబ్ధిదారుల ఖాతాలకు వేసారు. వేసే దానికి చూసి ఎక్కువ డబ్బులు పని అనుకున్నారు. చాలా మంది మన గ్రామాల్లో చూసేవాళ్ళం. చాలా బాబు మాకు పోయింది, డబ్బులు రాలేదు, మరి ఏం చేత రాలేదు, మా అకౌంట్లో పడిందంటే నా 300 చెల్లరు 200 చెల్లరు అని చెప్పి అప్పుడు అంటే నష్టపోయేవారు. ఇప్పుడు కూడా ఇన్సూరెన్స్ కూడా ఒక రైతు చేయొచ్చు, ఒక రైతు చేయకపోవచ్చు. గవర్నమెంట్ కట్టమనేటప్పటికి ప్రభుత్వం కట్టలేదు. అవన్నీ కూడా తెలియదు. అందరూ తెలిసిన విషయం. కొన్ని సంవత్సరాలు కట్టలేదు. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఏంటంటే 75 రూపాయలని ఇన్సూరెన్స్ 75 రూపాయలు ఎకరానికి 75 రూపాయలు కట్టుకోమన్నారు. మన రైతాంగంలో సిబ్బంది ఏంటంటే అందరూ ఆకలి కట్టడానికి చూస్తారు. మనం ఏమైందంటే అదే విషయం చెప్తున్నాం. ముందు నుంచి మన సచివాలయాల ద్వారా మొత్తం అందరి ద్వారా కూడా మొదటి నుంచి కూడా కట్టేలా చెప్పమని చెప్పి మన రాయవరం మండలి కూడా చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే ఇది యాప్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాప్, స్టేట్ గవర్నమెంట్ కాదు. ఆఖరి 2-3 రోజులు ఓవర్లోడ్ అయిపోతుంది. ఏ పంట అయినా కూడా రెండో పంట మనకు రాకుండా ఫస్ట్ క్రాప్ మాత్రం మనకి తుఫాన్ల ప్రమాదం ఉంది కాబట్టి 2 పంటలు మనం కట్టుకోవాలి. తుఫాను ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా మొదటి రోజు నుంచే మనం ఆ రైతాంగ చేత 75 రూపాయలు మనం కట్టించినప్పుడు మరి ప్రజాప్రతినిధిగా మన మీద బాధ్యత ఉంటుంది, అధికారుల మీద బాధ్యత ఉంటుంది, అందరి మీద బాధ్యత ఉంటుంది. కాబట్టి మనం ప్రశ్నించడంతో పాటుగానే కట్టించవలసిన బాధ్యత కూడా మనం కూడా తీసుకుని ఆ రకంగా మనం కట్టమని చెప్పాలి. ఒక్కొక్క ప్రభుత్వం ఒక విధానం ప్రవేశపెడితే ఏ విధానం ప్రవేశపెట్టినా ఆ విధానానికి అనుగుణంగా మనం వెళ్ళాలి తప్ప మనం మండల మీటింగ్లోనో లేదా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లోనో జిల్లా పరిషత్ మీటింగ్లోనో మనం ఎన్నన్నా వాళ్ళ విధానాలు మార్చుకోరు. కాబట్టి ప్రభుత్వ పథకాలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే అలాగే గౌరవ సర్పంచ్ అలాగే రావన్నాడు కదా ఎరువుని 270 రూపాయలకి మనం 266 రూపాయలకి రైతులు అందజేయాలి. అది ఏమవుతుందన్న గతంలో ఏం జరిగినాయి కాబట్టి జరిగినాయో ఏం తెలియదు. బట్ ఆ సబ్సిడీ రెస్పాన్సిబిలిటీ బియ్యం తయారయ్యే నిర్మాణం ఒకసారి ఆలోచన చేసి అది కూడా ఏమన్నా కనిపెట్టమని కట్టేసారు. తీసుకొచ్చినాను అది మనం డిస్కౌంట్ నేను చేయలేదు. అదండి రైతులకి కొంచెం వచ్చిన త్వరగా డిస్పోజ్ అయ్యేలాగా అందరికీ వ్యవసాయం చేసి కూడా పట్టుకెళ్తారండి. బయట వాళ్ళు అలా పట్టుకెళ్తారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ రేగుల జోగేశ్వర గారికి చిరు సత్కారం ఏర్పాటు జరిగింది. కావాలి సత్కారం ఏంటంటే అందరినీ కూడా పంట నమోదు చేస్తున్నాం. అలాగే
మండలానికి సంబంధించి ఎరువుల సరఫరాలో కూడా సరిపడా నిల్వలు ఉన్నాయండి. ఎవరికైనా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. జోగేశ్వరం గాడి కట్టాలన్నది ఆ మాట మెయింటైన్ చేస్తాం. ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారే. ఇంకా 3 ఎరువులు ప్రతిదీ అప్డేట్ చేసుకున్నాం. సొసైటీ ప్రెసిడెంట్లు కానీ అటు అధికార నాయకులు కానీ ప్రతిదీ అప్డేట్ చేసుకున్నాం. బికాస్ ఆఫ్ సబ్సిడీ మీద ఇచ్చే ఎరువు కాబట్టి 186 వివిధ దశల్లో ఉన్నాయండి. ఇవి అన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,80,000కి అదనంగా ఎస్సీలకి బీసీలకి మళ్ళీ 50,000 రూపాయలు ఎక్కువగా ఇస్తున్నారండి. ఇది అందరికీ చెప్పడం తెలియజేయడం జరిగిందండి. ఇది సెంట్రల్ స్కీమ్ కాబట్టి మళ్ళా ఆగకుండా ఈ లోపల అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ఎక్కువ తీసుకుంటున్నారన్న విషయంలో మీరు చెప్తున్నారు. దీనికి పరిష్కారంగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద సిటీస్ లో ఎలాగే మన స్మార్ట్ ఫోన్ ద్వారా బుక్ చేసుకుంటే మీకు డైరెక్ట్ గా మీ దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న వాళ్ళ రేట్ ఏంటి మీకు నచ్చిందా లేదా అందుబాటులో. తర్వాత రేటు నియంత్రణ అనేది సబ్సిడీ మీద ఇచ్చిన పరికరానికి మేము నియంత్రించే అవకాశం ఉంటుంది. అది రాసాయనికంగా ఉంటుంది. అవునండి. కానీ గతంలో అంటారు కదా, గతంలో ప్రభుత్వం రైతుకి సబ్సిడీ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టేది. అది అవునా కాదు? మీరు మాతృత్వ వందన యోజనని ప్రెగ్నెంట్ ఉమెన్ ని చూడటం జరుగుతుందండి. మన మండలంలో 3 PHCలు, 1 CHC ఉంది. 4 చోట్ల కూడా ప్రతి 9వ తారీఖున ప్రెగ్నెంట్ ఉమెన్ ని అందరినీ ఒక దగ్గరికి పిలిచి ఉన్న అంతమందికి అన్ని టెస్టులు ఏ అవసరం అవి చూసుకొని హై రిస్క్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, నార్మల్ గా మనం అన్ని చూడడం జరుగుతుంది. అండ్ నార్మల్ డెలివరీ గురించి ఎక్కువ అవగాహన ఇవ్వడం కానీ, ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ పథకాలు ఏమున్నాయి వాళ్ళకి అవన్నీ ఉపయోగించుకునేలా కానీ చెప్పడం జరుగుతుంది. 900 బస్తా నిల్వ ఉంది. రైతులకి 50 కార్డులు రాసి మన్నాడు రమ్మని బయటికి పంపేస్తున్నారు. ఆ రైతులందరూ నన్ను మంటపాటు వెళ్తుంటే ఆఫ్ చేసి అడిగాను. అప్పుడు ఆయన కంపెనీ నుంచి డిజిటల్ అవ్వలేదు, రాలేదని చెప్పేసి అంటున్నారు. అప్పటికే పండగకి 10 రోజులు అయిందండి. ఫస్ట్ విడతలోనే యూరియా చల్లాలి. తర్వాత ఏమన్నానంటే మీకు ఫోన్ చేయడం జరిగింది. మీకు ఫోన్ చేస్తే సరే అండి, ముందు రైతులు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి నోట్ చేసుకుని ఇవ్వనని చెప్పేసి మీరు అన్నారు.